సీనియర్ అడ్రస్ చెప్తున్నానంటే నా ఇంటి అడ్రస్ ఎంత పర్ఫెక్ట్, నేను చేసే కంపెనీ కూడా అంతే పర్ఫెక్ట్ కాబట్టి ఈ సబ్జెక్ట్ ఇంటెక్ ఓపెన్ చాలా చేస్తున్నా. నిజంగా పట్టిందంటే 10,000 రూపాయలు ఇస్తాం. చాలామంది ఏజ్ బార్ వాళ్ళు వచ్చారు, ఇప్పటికే నిద్ర పట్టకమైంది అన్నాడుతుంటే మళ్ళీ కొత్తగా నిద్ర పట్టదు నిద్ర బాగుంటుంది. ఎట్లా నిద్ర పట్టదంటే ఇన్ని సంవత్సరాలు నా జీవితంలో నా లైఫ్లో ఏం సాధించలేకపోతే ఎందుకు ఈ బతికిన క్వశ్చన్ మార్క్ తోటి రూపంలో ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టిన మీ సీనియర్కి ఒక్కసారి గట్టిగా క్లాస్ పర్వాలేదు కానీ మీ బతుకులు మార్చుకునే వేదికలు వచ్చి పడ్డారు. ఇది ఫ్యాక్ట్. రెండోది, కరోనా టైంలో ఎంతోమంది కష్టాలు పడుతుంటే కష్టాలకు అన్నిటి బాధలు చూసి కరిగిపోయి ట్రెడిషనల్గా ఈ వ్యాపారం చేస్తే మేము ఒక్కరమే బతుకుతాము, నెట్వర్క్లకు తీసుకొస్తే మాతో పాటు కొన్ని 100,000 కుటుంబాలకు ఉపాధి ఇవ్వచ్చనే ఉద్దేశంతో నెట్వర్క్లో ఏడిఎంఎస్ అనే ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకొచ్చిన ఏడిఎంఎస్ యజమాన్యానికి ఒకసారి గట్టిగా నన్ను ఎవరు వల్కరి అని నన్ను ఏడిఎంఎస్ అనే అవకాశం ఇచ్చి ఈరోజు ఎక్కడ పోయినా గుర్తించే స్థితికి తీసుకొచ్చిన గ్రేట్ లీడర్, గొప్ప లీడర్. జన్మనిచ్చింది నాకు తల్లిదండ్రులు అయితే అవకాశం ఇచ్చి నా ఆర్థిక స్థితిగతులు మార్చిన నా దేవుడు, నా మిత్రుడు రవీంద్రచారి గారికి ఒకసారి గట్టిగా చేస్తాను. ఆయననే ఈ అవకాశం నాకు ఇవ్వకపోయి అంటే దాస్ అనే వ్యక్తి జీరో. చాలామంది ఇక్కడ కొత్త వాళ్ళు వచ్చారు, వేదిక పైకి పూలు తీసుకొని వస్తుంటే చదువుకుంటూ వచ్చారు. కొంతమంది అనుకునేటారు వీడేంద్రలో ఎక్కున్నాడు పూలు చదువుతున్నారు. పైసలు ఇచ్చి ఎవరికి చదవమని చెప్పలే. నా సబ్జెక్ట్ వినడం వల్ల, ఇంప్లిమెంట్ చేయడం వల్ల నా మీద పూలు ఎలా పడుతున్నాయో వాళ్ళ ఇంట్లో పైసలు ఎలా పడుతున్నాయి. అందుకు ఈరోజు సారు జనరల్గా అమెరికాలో ప్రెసిడెంట్ అయితే ఏం చేస్తాడు, పదవి కాలం అయిపోయిన తర్వాత పాత పని చేసుకుంటాం. మన ఇండియాలో ఉన్న దరిద్రం ఏంటంటే వార్డు మెంబర్ అయితే చాలు వాడు సత్య వరకు పనిచేయడం. అలాంటి యువకులు తీసి పక్కకు పెట్టేసి 25 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న కంటిన్యూ సర్పంచ్ 25 సంవత్సరాలు, ఓ ఎమ్మెల్యేకు రైట్ హ్యాండ్, ఉస్మాన్ యూనివర్సిటీ పీజీ చేసిన వ్యక్తి నేను రాజకీయ పరంగా సర్పంచ్ని అయితే నేను నా భార్య పిల్లలు బతుకుతాం, కానీ ఏడిఎంఎస్లోకి వస్తే నాతో పాటు కొన్ని లక్షల కుటుంబాలకు ఉపాధి వచ్చని ఏడిఎంఎస్లోకి వచ్చి ఎంతోమందికి రోల్ మోడల్గా నిలుస్తున్న సర్పంచ్ మరోసారి అదేవిధంగా కర్నూలు పట్టణంలో ఒక మొక్క నాటాం. ఆ ఒక వ్యక్తి ఒక శక్తి అయ్యాడు. ఆ శక్తి మహావృక్షం అయ్యి ఎంతోమంది కుటుంబాలకు ఉపాధిస్తూ ఒక్క దీపం 1,000,000 దీపాలను వెలిగిస్తుందంటగా. వెలిగించే దీపమే దస్తగిరి సార్ రూపంలో అంటే నేను హైదరాబాద్ ఆశ్రమ్ నగర్ అనే పోలీస్ స్టేషన్లో 2003 బ్యాచ్ ట్రాఫిక్ కానిస్టేబుల్ నేను జాబ్ చేసుకుంటా పార్ట్ టైం ఈ వ్యాపారంలోకి వచ్చాను. ఈరోజు ఫుల్ టైమ్గా మారాను. జాబ్ రావడం అనేది ఈ రోజుల్లో వచ్చిన జాబ్ను వదులుకున్నాడంటే వీటి పిచ్చోడన్నా కావాలి. దీని యొక్క బలమైన రీజన్ అన్నమాట. ఆ రీజన్ ఏంటన్నది నా సబ్జెక్ట్ చెప్తా. ఇక్కడ చాలామంది జాబ్ చేసుకుంటేనే చేయమని చెప్తా, ఫుల్ టైం ఎవరు చేయకండి, పార్ట్ టైంగానే వ్యాపారం చేయమని చెప్తా నేను. మరి నీవెందుకు ఫుల్ టైం చేయమని చేసినావు సార్ అంటే నా సబ్జెక్టులు ఎందుకు చేయవలసి వచ్చిందో వస్తాను. ఓకే, ఇక్కడ రకరకాల ప్రాంతంలో నుంచి రకరకాల పనులు చేసుకుంటా రకరకాల ప్రొఫెషనల్స్తో కూడినటువంటి మేధావులు వచ్చి కూర్చున్నారు. ఇక్కడ ఒప్పుకుంటారా? కాకపోతే ఎవరు తక్కువ కాదు, అందరు మేధావులనే. 1,00,00,000 రూపాయలు మా మేధావులకు మాకెందుకు సార్ ఈ సబ్జెక్ట్ అనొచ్చు. కాకపోతే 1,00,00,000 రూపాయల మొబైల్ అయినా ఛార్జింగ్ లేకపోతే నో బ్యాటరీ. ఛార్జింగ్ పెట్టే ప్రయత్నం మాత్రం చేస్తే ఛాయిస్ ఇస్తారా? ఇక చాలామంది చాలా మీటింగ్లలో తక్కువ సంఖ్య కనబడుతుంటుంది లేడీస్ సోదరులు.
కానీ కర్నూలులో బీభత్సంగా లేడీస్ శ్రీమంతులు వచ్చారు కూర్చారు. ఒకసారి వాళ్ళ కోసం పెట్టారు. ఓకే రైట్. ఇక్కడ ఎవరు ఏ పని చేసినా ఎండింగ్ రిజల్ట్ ఏంటి సార్? డబ్బులే కదా. డబ్బులు అంటే ఎంతమందికి ఇష్టం సార్? అందరికీ ఇష్టం. ఇంకోటి నా సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే చాలా నవ్వుకుంటుంటుంది. ఎలా ఉంటుంది సబ్జెక్ట్ అంటే పైసలు పోయినా పర్వాలేదు మామ మంచి బిర్యానీ తిన్నామన్న ఫీల్ వస్తుంది. ఒక్క ప్రియుడు ప్రియురాలతోటి గడుపుతుంటే నువ్వుతో మాట్లాడుతుంటే నాకు టైమే ఇవ్వలేదన్న ఫీలింగ్ కలుగుతాను. ఆ ఫీలింగ్ ఇప్పిస్తాయి నాకు. అర్థమైందా? ప్రియురాలు అంటే ముఖంలో కలలు చూడాలి. రైట్. ఎంజాయ్ చేసుకుంటుంది. నవ్వాలి. నవ్వొస్తే నవ్వండి, ఏడుకొస్తే ఏడవండి. సూపర్ ఉంటుంది సబ్జెక్ట్. నవ్వడం ఒక యోగం అంట, నవ్వించడం ఒక భోగం అంట, నవ్వలేకపోవడం రోగం అంట. ఎన్ని జోకులు చేసిన కొంతమంది నగరు ఎందుకు సార్ నవ్వుతలే వాటి నా ముఖం అంతా ఎవరు చెప్పారు సార్ ముఖం అంత ఓకే. సబ్జెక్ట్కి వెళ్ళిపోవడం. డబ్బులు అంటే ఎంతమందికి ఇష్టం సార్? అందరికీ ఇష్టం. ఎంత ఇష్టం అంటే చిన్న పిల్లలు కూడా ఏడుస్తున్నారు అంటారు. పైస పట్టదురా బాబు అంటే ఏడుపు నాకు పైస దిక్కు చూస్తారు. పైసకున్న పవర్ లాంటి. మరి సంపాదించాలనే కోరిక ఎంతమందికి ఉంది సార్? అందరికీ ఉంది. కానీ ఎందుకు సంపాదిస్తలేము? వచ్చింది ఎప్పుడు ఆలోచన? ఎందుకు సంపాదిస్తలేమంటే సీక్రెట్ ఏం లేదు, సంపాదించే పని చేస్తలేము కాబట్టి.